శ్రీ మహాజనాధిపతి నమ. ధర్మరాజు గారు తన పోషాచారము, అన్నాచారము, వస్త్రాచారము పూర్తిగా నింపబడ్డాయి అని తెలుసుకున్నారు. ఇదే సమయంలో యజ్ఞం చేస్తే బాగుంటుందనే నిశ్చయానికి వచ్చారు వారు. ఎవరైతే ధర్మరాజు గారి హితవు కోరేటువంటి వారు ఉన్నారో వారందరూ కూడా సమిష్టిగాను, అంటే అందరూ కలిసి, లేదు వేరువేరుగా ఒక్కొక్కరు వచ్చి కూడా ఏం చెప్పారంటే, మహారాజా మీరు రాజసూయాగం చేయడానికి తగినటువంటి సమయం ఇప్పుడు ఆసన్నమైంది, వెంటనే మీరు ఆ ప్రయత్నం ప్రారంభించండి అని కోరారు. అలాగే వారు విన్నవిస్తున్నారు ధర్మరాజు గారికి. అదే సమయంలో శ్రీకృష్ణ స్వామి వారు వచ్చారు. ఋషి పురాణో వేదాత్మ దృశ్చేవ విజానతాం. ఎవరు వచ్చిన శ్రీకృష్ణ స్వామి వారు పురాణ పురుషుడు, నారాయణ ఋషి, నరనారాయణులో నారాయణుడే వీరు, వేదస్వరూపుడు. వారి దర్శనం ఎవరికి లభిస్తుందయ్యా అంటే విజ్ఞానుడికి కూడా అది వారి దర్శన భాగ్యం లభించదుట. ఎంతో పుణ్యం చేసుకుంటేనే వారి దర్శన భాగ్యం కలుగుతున్నట్టు శ్రీకృష్ణ స్వామి వారు వచ్చారు. ఎవరు శ్రీకృష్ణ స్వామి వారు? స్థావర రూపంలో, జంగమ రూపంలో ఉన్నటువంటి సృష్టి అంతటికి కూడా ఉత్పత్తి స్థానము శ్రీకృష్ణ స్వామి వారే. అందరికీ ఆశ్రయం ఎవరిస్తారు? శ్రీకృష్ణ స్వామి వారే ఆశ్రయం అందరికీ కూడా. భూత భవిష్యత్ వర్తమానాలకి శాసకుడు ఎవరు? శ్రీకృష్ణ స్వామి వారు. కేశవ కేశిసూదన. కేసి అనేటువంటి రాక్షసుడిని చంపడం వల్ల స్వామివారికి కేశవుడు అనే పేరు వచ్చింది. ప్రాకార సర్వవృష్ణీనాం. ఈ వృష్ణి వంశస్థులందరికీ కూడా ఒక ప్రాకారము శ్రీకృష్ణ స్వామివారు. ఆపత్స భయదోరియా. ఆపదల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా అభయమిచ్చేవారు ఎవరయ్యా అంటే శ్రీకృష్ణ స్వామివారే. బలాధికారే నిక్షిప్య. శత్రు సంహరణం చేసేటువంటి వారు. సమ్యగానక దుందిబిం. స్వామివారు, శ్రీకృష్ణ స్వామివారు ఎన్నో కానుకలు తీసుకొచ్చారు ధర్మరాజు కోసం. వసుదేవుడి యొక్క ఆజ్ఞ మేరకు తన తండ్రి గారు వసుదేవుడి యొక్క సేన అంతటి కూడా తీసుకొచ్చారు ధర్మరాజు దగ్గరికి. ఆ సేనని, ఈ ధనరాశుల్ని ధర్మరాజుకి సమర్పణ చేశారు. సహాయం కోసం తీసుకొచ్చారు సేనని కూడా. ఎంత ధనరాశుని తీసుకొచ్చారు శ్రీకృష్ణ స్వామి వారంటే రత్నసాగరమక్షయం అన్నారు. ఓ రత్నాల సముద్రము ఎలా ఉంటుందో అలా ఉన్నది స్వామివారు తెచ్చిన కానుకలు. సముద్రానికి అంతు మనకు కనిపిస్తుందిగా, అలాగే స్వామివారు తెచ్చిన ధనరాశులకి, రత్నాలకి అంతు లేదు. ఒక సముద్రంలా ఉందిట. అవన్నీ రథాల మీద తీసుకొచ్చారు. ఆ రథాల యొక్క ధ్వని ఎలా ఉందయ్యా అంటే మొత్తం అన్ని దశల్లోనూ కూడా ఆ ధ్వని వినిపించేదిట. ఆ రకంగా శ్రీకృష్ణ స్వామి వారు ఇంద్రప్రస్థంలో ప్రవేశించారు. అప్పటికే ధర్మరాజు గారి యొక్క ధనాగారం పూర్తిగా నిండున్నది. తన అక్షయమైనటువంటి ధనరాశులన్నిటికీ కూడా మళ్ళీ ధర్మరాజు గారి ధనాగారంలో నింపారు శ్రీకృష్ణ స్వామి వారు. శ్రీకృష్ణ స్వామి వారు రావడం వల్ల ధర్మరాజు పట్ల ఏవైనా శత్రుత్వంతో ఎవరైనా ఉంటే అటువంటి వారికి అందరికీ కూడా శోకాన్ని మాత్రం పెంచిందిట, శోకం పెరిగిందిట. వారి యొక్క శోకం. ఇంద్రప్రస్థం ఎలా ఉందయ్యా అంటే సూర్యోదయం అవగానే ఎంతటి వెలుగు వస్తుందో అంత వెలుగు వచ్చింది ఒక్కసారి ఇంద్రప్రస్థ నగరంలో. గాలి స్వస్థానంలో ఉంటే ఎటువంటి ప్రాణశక్తి కలుగుతుందో అటువంటి ప్రాణశక్తి కలిగిందిట. అందరికీ కూడా హర్షం కలిగింది, ఉల్లాసం కలిగింది, ఉత్సాహం కలిగింది శ్రీకృష్ణ స్వామి వారు అక్కడ ప్రవేశం చేయగానే. ధర్మరాజు శ్రీకృష్ణ స్వామి వారిని కలిశాడు. శాస్త్ర సమ్మతమైనటువంటి విధి విధానంతో స్వామివారికి సత్కారాలు చేశాడు, స్వాగతం పలికాడు.
కుశల ప్రశ్న అడిగాడు. స్వామివారు కూర్చున్నారు. కూర్చున్న తర్వాత ధౌమ్యద్వైపాయనముఖై ఋతుద్భి పురుషర్షవ భీమార్జున యమైశ్చైవ సహిత కృష్ణమబ్రవీత్. శ్రీకృష్ణ స్వామి వారికి ధౌమ్యుడు, ద్వైపాయనుడు అంటే వ్యాసుల వారు, ఈ ఋషులందరూ వచ్చారు, సోదరులందరూ ఉన్నారు. అందరితో కలిసి ధర్మరాజు స్వామివారి సుముఖంలో నిలబడి మాట్లాడుతున్నాడు. స్వామి, మీ యొక్క దయ వల్ల, చూడండి ఎంత వినమ్రంగా ఎంత వినయంగా మాట్లాడుతున్నాడో ధర్మరాజు. సర్వామద్వసే కృష్ణవర్తతే ధనంచ బహువార్ష్ణేయ తత్ప్రసాదాదుపార్జితం. స్వామి, మీ దయ వల్ల ఈ భూమండలం అంతా నా అధీనంలోకి వచ్చింది. మీ దయ వల్ల వచ్చింది. ఎందుకోసం వచ్చింది? నేను అనుభవించడానికి కాదు, మీ సేవ కోసం వచ్చింది. మీ అనుగ్రహం వల్ల అనేకమైనటువంటి నడరాశులన్నీ కూడా నా దగ్గర చేరేయి అని చెప్పాడు. ఏమిటి చెయ్యాలి? సోహమిచ్చామి తత్సర్వం విధిభత్తు దేవకీ సుత ఉపయోక్తుం ద్విజాగ్రేభ్య అవ్యవాహే చ మాధవ. స్వామి, ఈ ధనాన్నంతని కూడా నేను బ్రాహ్మణులకి అగ్నిదేవుడికి సమర్పించాలని అనుకుంటున్నాను అన్నాడు. అందువల్ల మీ చేత నేను యజ్ఞం చేయించాలి అనేటువంటి సంకల్పంతో ఉన్నాను. తదహం జష్టుమిచ్చామి దాసారం సహితస్త్వయా. మొదటి కోరి చెప్పాడు, ఈ వచ్చినటువంటి అమితమైనటువంటి ధనరాశుల్ని బ్రాహ్మణుడికి అన్నిటికీ సమర్పణ చేయాలనుకుంటున్నాను. కాబట్టి మీ చేత, నా సోదరుల చేత యజ్ఞం చేయించాలనే సంకల్పం ఉంది, మీ ఆజ్ఞ ఇవ్వండి అని కోరాడు. నేను యజ్ఞం చేస్తాననలేదు ధర్మరాజు. చూడండి, ఇది నేర్చుకోవాలి మనం ఎలా మాట్లాడాలో. తద్దీక్షాప గోవింద తమాత్మానం మహాభుజ త్వయిష్టవతి దాసార విపాస్మా భవితా జయం. మీరు స్వయంగా యజ్ఞదీక్షను గ్రహించండి. మీరు యజ్ఞదీక్షితులయ్యి యజ్ఞం నిర్వహించండి. మీరు ఈ రకంగా యజ్ఞం చేసినట్లయితే నేను పాపరహితుడినవుతాను అని చెప్పాడు. లేని పక్షంలో నా సోదరులతో కలిసి యజ్ఞం చేసేటువంటి అనుమతి, యజ్ఞం చేయడానికి అనుమతిని నాకు ప్రసాదించండి. మీ ఆజ్ఞ పొందిన తరువాత నేను ఉత్తమమైనటువంటి యజ్ఞదీక్షని స్వీకరిస్తాను అని చెప్పాడు ధర్మరాజు. అది ధర్మరాజుకి స్వామివారి పట్ల ఉన్నటువంటి భక్తి, విశ్వాసం, శ్రద్ధ, గౌరవం. శ్రీకృష్ణ స్వామివారు ఈ రాజసూయాగం యొక్క విశిష్టతని తెలియజేశారు. నువ్వు రాజుల్లో సింహం వంటి వాడవయ్యా ధర్మరాజా. నువ్వు చక్రవర్తి అవడానికి అర్హత ఉన్నటువంటి వాడివి. కాబట్టి నువ్వే ఈ యజ్ఞ దీక్షని వహించవలసింది. నువ్వు దీక్షను స్వీకరిస్తే మేమందరం కూడా కృతజ్ఞులవుతామయ్యా అన్నారు స్వామివారు. నువ్వు ఇష్టపడుతున్నటువంటి రాజసూయ యజ్ఞాన్ని ప్రారంభించు. నేను ఎల్లప్పుడూ కూడా నీకు సుమంటలించడం కోసం సిద్ధంగా ఉంటానయ్యా. చూడండి, స్వామి అంటున్నారు, నువ్వు ఏ పని అప్పచెప్తే ఆ పని నేను చేస్తానయ్యా అన్నారు. ఇది పట్టపరాధీనుడు ఆయన. నేను మీ అందరి ఆజ్ఞను పాటిస్తానయ్యా. సాక్షాత్ పరమాత్మ శ్రీమన్నారాయణ శ్రీకృష్ణ స్వామి వారు ధర్మరాజుతో అంటున్నారు, నేనే పని చెయ్యాలో నువ్వు చెప్పవయ్యా, నేను చేస్తాను. మీ అందరి ఆజ్ఞల్ని నేను పాటిస్తానయ్యా, పాలిస్తానయ్యా అంటున్నారు. ధర్మరాజు అన్నాడు, సఫల కృష్ణ సంకల్ప సిద్ధిశ్చ నీత మమ యశమేత్తం ఋషికేశ యథేప్సితముపస్థిత. స్వామి, నా కోరికను అనుసరించి మీరు వచ్చారంటే మా సంకల్పాలన్నీ సిద్ధించినట్టుగా నాకు ఈ యాగసిద్ధి నిశ్చయం కలుగుతోంది. స్వామివారి ఆజ్ఞ తీసుకున్నాడు ధర్మరాజు. రాజసూయ యాగం చేయడానికి కావలసినటువంటి ఏర్పాట్లు చేయిస్తున్నాడు.
సహదేవుణ్ణి పిలిచాడు, మంత్రులందరినీ పిలిచాడు, తగిన ఏర్పాటు చేయమని అందరికీ ఆజ్ఞలిచ్చాడు. ఇక్కడ బ్రాహ్మణుల యొక్క ఆదేశానుసారంగా ఈ యజ్ఞ అంగాలైనటువంటి సామగ్రిని, ఉపకరణాలు, మంజర ద్రవ్యాలు అవన్నీ ఏర్పాటు చేయమని చెప్పాడు. పురోహితుడు దౌమ్యులు వారు ఉన్నారు. వారి యొక్క ఆదేశానుసారం యజ్ఞ ఉపయోగకరాలైనటువంటి వస్తువులు క్రమంగా దొరికినట్టుగా తెమ్మన్నాడు. అన్నీ ఒకసారి తెమ్మండం కాదుట. ఒక సూచి ఇస్తారు, జాబితా ఇస్తారు, దొరికినట్టుగా తెచ్చట ఏర్పాటు చేయమన్నాడు. వెంటనే ఏర్పాటు చేయండి అని చెప్పాడు. ఇంద్రసేనుడు, విశోకుడు, అర్జునుడి సారథి పురుడు వారిని అన్నపానాది సంగ్రహణం చేయమని చెప్పాడు. ఈ వచ్చినటువంటి బ్రాహ్మణులందరికీ కూడా వారు ఏమి తినాలనుకుంటున్నారో అవన్నీ కూడా వాళ్ళకి మనసు కూడా ప్రీతి కలిగే విధంగా ఏర్పాటు చేయమని చెప్పాడు. వెంటనే సహదేవుడు వచ్చి వ్యవస్థ అంతా పూర్తి చేయడం జరిగింది అని చెప్పి నివేదన చేశాడు. తతో ద్వైపాయనో రాజన్నో ఋతుజా సముపానయత్తు వేదానిప మహాభాగాం సాక్షాత్ మూర్తిమతో ద్విజాన్నో. ప్రధాన ఋతుజుడవడు వ్యాసదేవులు వారు. వ్యాసులు వారు శిష్యజనంతో వచ్చారు. ఎలా ఉన్నారయ్యా అంటే వేదమూర్తుల్లా ఉన్నారు. వేదాల్లేవారు, వేద పురుషులేవారు అందరూ కూడా. బ్రహ్మత్వం ఎవరు? స్వయం బ్రహ్మత్వమటురోతు తస్య సత్యపతి సుతః ధనంజయ నవృషభ సుసామా సామడో భవత్తు. సత్యవతి తనయుడైనటువంటి వ్యాసుల వారు బ్రహ్మత్వంలో ఉన్నారు. ధనంజయ గోత్రీయులైన బ్రాహ్మణులందరూ కూడా సామదానం కోసం నియమింపబడ్డారట. యాజ్ఞవల్కుడు ఈ యజ్ఞంలో అర్ధవ్రజుడుగా ఉన్నాడు. పైలుడు హోత, పైలుడు దౌమ్యుడు ఇద్దరు కూడా హోతలు. వీరి పుత్రులు ఎవరైతే ఉన్నారో వారు శిష్యులతో పాటుగా సప్తహోత్రులయ్యారు. వారందరూ కూడా పుణ్యావచనం చేశారు. శాస్త్రోక్త విధిగా యజ్ఞశాలను పవిత్రం చేశారు. యజ్ఞానికి అనువుగా యజ్ఞశాలని తయారు చేశారు. శిల్పులందరూ వచ్చారు. అక్కడ దేవమందిరాలన్నీ కూడా ఏర్పాటు చేసి నిర్మాణం చేశారు. ధర్మరాజు వెంటనే సహదేవుడిని పిలిచాడు. రాజులందరినీ ఆహ్వానించడం కోసం దూతల్ని పంపించమన్నాడు. వెంటనే దూతలు వెళ్ళారు. దూతలు అన్ని రాజ్యాలకి వెళ్ళారు. అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణుని, వైశ్యుల్ని, మహనీయుల్ని, అందరినీ, శూద్రుల్ని అందరినీ పిలిచారు. అన్ని వర్ణాల వాళ్ళని పిలిచారు యాగం చూడడం కోసం. దూతలు అన్ని దిక్కులకి వెళ్ళారు. అందరినీ తీసుకొచ్చారు. యుధిష్ఠిరుడు సమయంలో యజ్ఞదీక్ష స్వీకారం చేశాడు. కొన్ని వేల మంది బ్రాహ్మణులు వచ్చారు. వారందరూ వెంట ఉండగా యజ్ఞదీక్ష స్వీకరించినటువంటి ధర్మరాజు యజ్ఞశాల ప్రవేశం చేశాడు. నలుగురు సోదరులు ఉన్నారు, జ్ఞాతులున్నారు, మిత్రులు, మంత్రులు, ఇతర క్షత్రియులున్నారు. అందరూ వెనకుండగా ఎలా ఉన్నాడు ధర్మరాజు? అమాశ్చైత్య నరశ్రేష్ఠ ధర్మో విగ్రహవానివా. ఒక ధర్మ విగ్రహంగా ఉన్నాడు ధర్మరాజు. రూపుదాల్చినటువంటి ధర్మదేవతలా కనిపించాడు ధర్మరాజు. అన్ని విద్యల్లోని, వేదాల్లోని, వేదాంలోని నిష్ణాతులైనటువంటి మహనీయులందరూ వచ్చారు. ఈ వచ్చినటువంటి వారికి అందరికీ కూడా వారి వారి యోగ్యత బట్టి నివాస స్థలాలు ఏర్పాటు చేశారు. అక్కడ ఏం ఏర్పాటు చేశారు? అగ్నికి ఏర్పాటు చేశారు. అంటే అగ్నిహోత్రం చేసుకోవాలందరూ కూడా. అన్న ఏర్పాటు చేశారు, తాగడానికి ఏర్పాటు చేశారు, వస్త్రాలు ఇత్యాది అని కూడా ఏర్పాటు చేశారు. అన్ని ఋతువులకి అనుకూలమైనటువంటి వాతావరణం ఉండే రకంగా ఆ భవనాలను నిర్మాణం చేశారు అన్నారు. అంటే ఇవాళ మనం ఎండాకాలంలో చల్లగా ఉండే రకంగా, చలికాలంలో వేడిగా ఉండే రకంగా అనుకుంటామే, అటువంటి ఏర్పాట్లన్నీ చేశారు అన్నారు. అక్కడ అందరూ వచ్చినటువంటి మహనీయులందరూ నివసిస్తున్నారు. వారికి వినోదభరితమైనటువంటి కథలు, నటనలు, నర్తకుల యొక్క కాలక్షేపాలన్నీ కూడా ఏర్పాటు చేశారు. హాయిగా
కోలాహలంగా ఉంది అంతా కూడా. అయ్యా వీరికి ఇంకా ఇవ్వండి, వీరికి ఇంకా భోజనం పెట్టండి అనే మాటలే వినిపిస్తున్నాయట అక్కడ అందరూ కూడా. ధర్మరాజు గారు 1,00,000 గోవులు, 1,00,000 పాన్పులు, 1,00,000 బంగారు నాణ్యాలు ఇవన్నీ కూడా ఈ బ్రాహ్మణులకు దానంగా ఇచ్చాడు ధర్మరాజు. స్వర్గంలో ఇంద్రుడు యజ్ఞం ఎలా చేశాడో ఆ రకంగా భూమి మీద ధర్మరాజు యజ్ఞం ప్రారంభమైంది. ధర్మరాజు ద్రోణాచార్యులు, ధృతరాష్ట్రుడు, భీష్ముడు, విదురుడు, కృపుడు, దుర్యోధనుడు సోదర సహితంగా వాళ్ళందరినీ ఆహ్వానించడం కోసం నకులుని స్వయంగా హస్తినాపురం పంపించాడు. నకులుడు హస్తినాపురానికి వెళ్ళి ధర్మరాజు గారి ఆజ్ఞగా భీష్ముడికి, ధృతరాష్ట్రుడికి అందరికీ ఆహ్వానం అందించాడు. వెంటనే ఆచార్యవర్గము అందరూ కూడా అక్కడి నుంచి హస్తినాపురం నుంచి ఇక్కడికి ఇంద్రప్రస్థానికి బయలుదేరారు. ధర్మరాజు ఈ రాజసూయాగం చేస్తున్నాడనే విషయం తెలిసినటువంటి మహనీయులందరూ కూడా ఆ యాగ ప్రదేశాన్ని చేరుకున్నారు. అన్ని దిక్కుల్లో ఉన్నటువంటి క్షత్రియులందరూ కూడా, రాజులందరూ కూడా వచ్చారు. విలువైనటువంటి రత్నాలని, కానుకల్ని తీసుకొని వచ్చారు. ఎవరెవరు వచ్చారయ్యా అంటే ధృతరాష్ట్రుడు, భీష్ముడు, విదురుడు, దుర్యోధనుడు వీరందరూ వచ్చారు. ద్రోణాచార్యులు వారు, కృపాచార్యుడు, అశ్వత్థామ, కాశ్మీర రాజు, ఆంధ్ర, ద్రావిడ, సింహల దేశ రాజులు వచ్చారు. కాశ్మీర రాజు, బాలీకుడు, విరాటరాజు వచ్చాడు. ఈ రకంగా శిశుపాలుడు వచ్చాడు, బలరాముడు వచ్చాడు. సాంబుడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు వీరందరూ వచ్చారు. ఉత్తమమైనటువంటి భవనాలు ఏర్పాటు చేశారు. భక్ష్య భోజన సామగ్రి ఏర్పాటు చేశారు. స్నానాలకి దిగుడు బావులు ఏర్పాటు చేశారు. అలసట తీయడం కోసం మంచి మంచి చెట్లు ఉన్నాయి అక్కడ. ధర్మరాజు అందరినీ స్వాగత సత్కారాలు చేసే పనిలో నిమగ్నమై ఉన్నాడు. భవనాల శిఖరాలు ఎలా ఉన్నాయంటే కైలాస శిఖరాల్లో ఉన్నాయట. చాలా చక్కగా అలంకరణ చేశారు. తెల్లటి గోడలు ఉన్నాయట. ఈ ప్రాంగణం అంతా కూడా మనులు వేలాడదీశారట. మంచి మంచి మెట్లు ఏర్పాటు చేశారు. చాలా ఏమీ ఆయాసం లేకుండా పైకెక్కడానికి అనువుగా మెట్లు ఏర్పాటు చేశారు. పెద్ద పెద్ద ఆసనాలు ఏర్పాటు చేశారు. మాలలు అలంకరణ చేశారు. 1 యోజన దూరం అంతా కూడా స్పష్టంగా కనిపించే రీతిలో నిర్మాణం చేశారు. అన్నిటికీ గుమ్మాలు సమానంగా ఉన్నాయట. అన్నిళ్ళు కూడా ఒక ప్రత్యేకతతో ప్రకాశంగా ఉన్నాయి. ఈ రకంగా అందరూ విశ్రాంతి తీసుకుంటున్నారు. రాజులందరూ కూడా దక్షిణలు ఇస్తున్నారు. ధర్మరాజును కలుస్తున్నారు, వస్తున్నారు. ఎలా ఉంది మంటపం అంటే బ్రహ్మలోకంతో సమానంగా విరాజిల్లుతున్నది అని చెప్పారు. భీష్ముడు వారు వచ్చారు. భీష్మ పితామహులు గురువైన ద్రోణాచార్యుడికి ఎదురుగా వచ్చాడు ధర్మరాజు. పాద నమస్కారం చేశాడు. వారందరినీ అన్నాడు, మీరు నన్ను అనుగ్రహించండి అని కోరాడు. నా దగ్గర అధికంగా ధనం ఉన్నది. ఈ ధనాన్ని మీ ఇష్టానుసారము సత్కర్మలకి నియోజించమని నేను ప్రార్థిస్తున్నాను అని చెప్పాడు. ఈ రకంగా ధర్మరాజు రాజసూయాగానికి సిద్ధపడుతున్నాడు. స్వస్తి.